హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కేవలము లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ ప్రాసెస్ వరకు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైవ్ క్యాప్చరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్, ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, ప్రివ్యూ కాపీ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ సబ్మిషన్, ఈ ప్రాసెస్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంవత్సరం డాక్యుమెంట్స్ అప్లోడ్ పార్ట్కి సంబంధించి చాలా సింపుల్ గా ఇచ్చారు. ఫస్ట్ వన్, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని వితౌట్ మాస్క్ 80% ఫేస్ కనిపించేలాగా మీరు ఫోటోగ్రాఫ్ తీయించుకొని, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా. ఆ ఫోటోని జేపీజీ ఫార్మాట్ లో సైజు 10 to 200 కిలోబైట్స్ మాత్రమే ఉండేలాగా ముందుగానే మీ సిస్టంలో సేవ్ చేసుకొని, దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్పుడు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో మీదా కాదా, అది సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం క్లిక్ హియర్ టు వ్యూ అప్లోడెడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్ కనిపించింది. ఒకవేళ ఈ ఫోటోగ్రాఫ్ సరిగా లేదనుకోండి, అప్పుడు మరలా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మరలా రెండవసారి రీ అప్లోడ్ చేసుకుని అగైన్ మరలా ఒకసారి చెక్ చేసుకుని వెరిఫై చేసుకోండి. క్లియర్? అయితే ఈ సంవత్సరం అంటే ఫైల్ నేము పెట్టవలసిన అవసరం లేదండి. లాస్ట్ ఇయర్ అయితే స్టూడెంట్ యొక్క పేర్లు ఫస్ట్ 2 లెటర్స్ పెట్టి _ ఫోటో ఇట్లా నేమ్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఇవేమీ లేకుండా సింపుల్ గా ఇచ్చారు. అంటే జస్ట్ మీరు ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేస్తే చాలు. అంతేకాకుండా ఈ సంవత్సరం పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా అడగటం లేదు. కేవలము పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే అడిగారు కాబట్టి ప్రాబ్లం లేదు. సెకండ్ వన్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ అన్నారు. అంటే రెండు చేతుల యొక్క 10 వేళ్లు ఇంక్ ప్యాడ్ యూస్ చేసి ఫింగర్ టిప్స్ కి మాత్రమే ఇంక్ అప్లై చేసి వైట్ పేపర్ మీద 10 ఫింగర్స్ మీరు ఇంప్రెషన్ వేసి దాన్ని మీరు స్కానర్ యాప్తో స్కాన్ చేసి మీ సిస్టంలో సేవ్ చేసుకునేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ అని సేవ్ చేసుకోండి. దాన్ని ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు, అప్లోడ్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్ 10 కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మందికి డౌట్, మీరు అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఒరిజినల్ ఫోటో అప్లోడ్ చేయాలా లేక క్రాప్ చేసి అప్లై చేయాలని ఆప్షన్స్ వస్తాయి మీకు. అక్కడ ఒరిజినల్ ఫోటో అనే వర్డ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు అప్లోడ్ చేసే అంటే ఇమేజ్ అవ్వచ్చు లేదా పీడిఎఫ్ అవ్వచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా మీకు అప్లోడ్ అవుతాయి. అర్థమైంది కదా? క్రాప్ చేయొద్దు. సిగ్నేచర్ కూడా అంతే, వైట్ పేపర్ మీద సంతకం చేసి దాన్ని స్కాన్ తో స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, అలాగే ఇక్కడ చెక్ చేసుకుంటారు. సర్టిఫికెట్ నెక్స్ట్, కేటగిరీ సర్టిఫికెట్ లేదా రిసీప్ట్ యాజ్ అప్లికబుల్ అన్నారు. అంటే మీకు సంబంధించినటువంటి కేటగిరీ, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి అక్కర్లేదండి, ఓసీ వాళ్ళకి ఏమీ కూడా అక్కర్లేదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఈ 4 కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే మీ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ గా తీయించుకున్న సర్టిఫికెట్ ఏమీ అక్కర్లేదండి. ఆల్రెడీ మీ దగ్గర ఇంతకు ముందు సంవత్సరాన్ని ఉంటే అవి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర అసలు సర్టిఫికెటే లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు అని చెప్పాను. ఆ రిసిప్ట్ నైనా సరే మీరు స్కాన్ చేసి దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసి చెక్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్ టైం నాటికి సర్టిఫికెట్ వస్తే అప్పుడు ఆ సర్టిఫికెట్ ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ కేటగిరీ సర్టిఫికెట్ ని పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయొచ్చు. దీని ఒక సైజు 50 to 300 కిలోబైట్స్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 10 మార్క్స్ షీట్ అన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. ఇది కూడా పీడిఎఫ్ రూపంలోనే 50 to 300 కిలోబైట్స్ ఉండాలి. అలాగే నెక్స్ట్ అప్లోడ్ 10th సర్టిఫికెట్ అన్నారు. 10th సర్టిఫికెట్ అంటే సపరేట్గా ఏమి ఉండదండి. సేమ్ మార్క్స్ షీట్ ని మీరు అప్లోడ్ చేసినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్ ఉంటే అదైనా చేసుకోండి. ఏది చేసినా కూడా నో ప్రాబ్లం అండి, మీరు భయపడాల్సింది అయితే లేదు ఖచ్చితంగా. ఇక్కడ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ యాజ్ 1 పీడిఎఫ్ అన్నారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ఒకవేళ 2 డిఫరెంట్ అడ్రసెస్ కానీ ఇచ్చుంటే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో ఆ రెండింటికి సంబంధించిన ప్రూఫ్ ని ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసుకొని ఆ మెర్జ్ చేసినటువంటి ఫైల్ ని మాత్రమే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇవన్నీ పూర్తయిన తర్వాత, మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూసుకోండి కరెక్ట్ గా చేశారా లేదా అనేది. పొరపాటున అంటే మీరు మీ సిస్టంలో సేవ్ చేసుకునేటప్పుడు పేరు మారొచ్చు, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ వెరిఫికేషన్ కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ హైలైట్ అయింది. ఇక్కడ మీరు కనిపించేటువంటి క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు.
ఆ తర్వాత సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ అని ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీకు ఓటీపీస్ రావటం లేదనుకోండి, ఈ సంవత్సరం ఏం చేశారంటే, నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అని, అందుకనే వీళ్ళు అప్లికేషన్ కొంచెం మోడిఫై చేశారు. చేంజ్ ఈమెయిల్ ఐడి అని ఒక మంచి అవకాశం కల్పించారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ మెయిల్ ఐడి కానీ మీకు మెమరీ అయిపోయి ఓటీపీస్ రాకపోయినా, లేదా మీరు పొరపాటున అంటే ఇంతకు ముందు మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు రాంగ్ ఎంటర్ చేసినా సరే, ఇప్పుడైనా సరే చేంజ్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి ఈ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిని చేంజ్ చేసుకుంటే ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. దాన్నైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? ఓటీపీని ఎంటర్ చేస్తారు, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ లో మాకు అకౌంటే లేదు మేడం, మేము ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇవి ఎన్టీఏ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, అంతేగాని మనకుంటే కట్టాలి అని కాదు. అంటే ఈ బ్యాంక్ అన్నింటికి కూడా వాళ్ళు లింక్ చేసుకున్నారు. సో వీటిలో మీ ఇష్టం వచ్చినటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒకటి మీ ఇష్టమైంది. ఒకవేళ ఐసిఐసిలో లేకపోయినా సరే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు కెనరా బ్యాంక్లో లేకపోయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మీకు అంటే ఫోన్పే, జీపేలు, క్యూఆర్ కోడ్ స్కానర్ అన్నీ ఉన్నాయి మీకు. సో మీకు నచ్చిన విధంగా మీరు ఫీ పేమెంట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓన్లీ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్కి మాత్రమే ఫోన్పే, జీపే, క్యూఆర్ స్కానర్ ఇవన్నీ కూడా ఇస్తారు. దీని తర్వాత జరిగే కౌన్సిలింగ్ టైంకి మాత్రం మీకు ఫోన్పే, జీపేలు ఇవేమీ ఉండవు, గుర్తుంచుకోండి. అందరూ కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మూడిట్లో కనీసం ఒక్కటన్నా ఉండేలాగా మీరు ముందుగానే అరేంజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఎంత అమౌంట్ కట్టాలి అనేది కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని. ఆ అమౌంట్ మీరు జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి పే చేస్తే సరిపోతుంది. ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రివ్యూ కాపీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుండి, అంటే ఫస్ట్ స్టెప్ నుండి ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా కూడా మీరు మరలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ యొక్క ఇమేజెస్ కూడా కనిపిస్తాయి, అవి కూడా మీవా కాదా చెక్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది, ఈ అగ్రీ మీద టిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీద కనుక క్లిక్ చేశారు అంటే మీ అప్లికేషన్ కంప్లీట్ గా ఫైనల్ గా సబ్మిట్ అయిపోయినట్లే లెక్క. ఈ ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపించమంటారని అడుగుతుంది. అక్కడ ఈమెయిల్ ఐడికి అటాచ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్ కాపీని సేవ్ చేసి పెట్టుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే అప్లికేషన్ పూర్తి చేస్తారు, ఆ తర్వాత సాఫ్ట్ కాపీ తీసుకోకుండా జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఇబ్బంది అండి. మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అప్లికేషన్ కరెక్షన్ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మీకు విజిబుల్ గా ఉండదు. అందుకని నేనేం చెప్తానంటే, చక్కగా సాఫ్ట్ కాపీని అంటే మీరు ఇంటర్నెట్ సెంటర్లో చేయించుకున్నా లేదా కాలేజెస్లో చేయించుకున్నా ఎక్కడైనా సరే మీకు పీడిఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీని అడగండి. దాన్ని మాత్రమే మీ దగ్గర సేవ్ చేసుకోండి, దాన్నే మీరు ప్రింట్అవుట్ తీయించుకోండి. సో దీంతో మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటంటే, ఈ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్, మేడం మా దగ్గర అసలు ఇప్పటి వరకు సర్టిఫికెట్ లేదండి, మరి ఇప్పుడు అప్లై చేస్తేనేమో సర్టిఫికెట్ లేట్ అవుతుంది, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ క్రింద తర్వాత ట్రై చేసుకొని తెచ్చుకుంటాము సర్టిఫికెట్, ప్రస్తుతానికి మేము ఏ ఆప్షన్ పెట్టాలి అని కూడా నన్ను కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఓల్డ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా అదే ఓల్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇంతకు ముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మీద డేటు, అలాగే ఎవరిచ్చారు, ఇవి ఎంటర్ చేయండి. అసలు మీ దగ్గర సర్టిఫికెట్ లేదు ఇప్పటి వరకు అనుకుందాం, అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా మీకు అసలు తెలియదు అనుకుందాం. కానీ మీరు బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనుకోండి. మీకు ఒక భయం ఏంటంటే, ఇప్పుడు కానీ మేము జనరల్ అని కానీ పెడితే మా శాలరీని బేస్ చేసుకొని స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో బీసీ ఇస్తారా లేదా, అక్కడ కూడా ఓసీ అంటే మా పిల్లలకు నష్టం కదా అని భయపడుతూ ఉన్నారు పేరెంట్స్. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం 100% లేదండి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్పుడు మీరు చక్కగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ని, అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ పెట్టుకున్న వాళ్ళైనా సరే, మీకు బీసీఏ, బిసిడిఈ ఈ 5 కేటగిరీస్ లో ఏ సర్టిఫికెట్ స్టేట్ కోటా వాళ్ళు ఇచ్చింది ఉన్నా సరే, మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్పుడు దాన్ని పెట్టుకుని పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ ఇంకా మీరు భయపడుతూ ఉంటే, అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా మీ క్యాస్ట్ ఉంటే ఓబీసీకి అప్లై చేసుకునే అర్హత అయితే ఉంటుంది.
మీ శాలరీని బేస్ చేసుకొని నాన్ క్రీమీ లేయరా లేకపోతే క్రీమీ లేయరా అనేది అది తర్వాత డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ ఓబీసీకి ముందు అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకొని రండి. అంటే మీ సేవలో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీకు ఎక్కడ ఈ సర్టిఫికెట్ ఇస్తారో అక్కడ అప్లై చేసుకోండి. ఆ సర్టిఫికెట్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు వెంటనే సర్టిఫికెట్ రాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర లేదు కాబట్టి నో అని ఇక్కడ ఆప్షన్ తీసుకొని మీకు వీళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు అని చెప్పాను. ఆ రిసిప్ట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఆ రిసిప్ట్ ఎప్పుడు ఇచ్చారో డేట్ని ఎంటర్ చేయండి. అలాగే ఎవరు మీకు ఈ రిసిప్ట్ని ఇచ్చింది ఆ రిసిప్ట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి. ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు తర్వాత ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఓబీసీ ఎన్సీఎల్ వర్తిస్తుందా లేదా అది కౌన్సిలింగ్ టైంలో చూసుకుంటారు. కానీ మీరు భయపడకుండా చక్కగా ఓబీసీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే. సో ఎవరైనా సరే ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఆ సర్టిఫికెట్ ఒకవేళ లేట్ అయినా ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ప్రెసెంట్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన రిసీప్ట్స్ని ఎంటర్ చేసి సేమ్ రిసీప్ట్ని మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కేటగిరీ ప్లేస్లో ఆ రిసీప్ట్ని అప్లోడ్ చేస్తారు అంతే. ఈ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కానీ డేటా కానీ వాళ్ళు అంతగా వెరిఫై చెయ్యరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఫస్ట్ స్టూడెంట్ని ఎగ్జామ్ రాయనిద్దాము తర్వాత చూద్దామని వీళ్ళు మనకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు. అలాగని అన్ని తప్పులు ఎంటర్ చేయమని కాదు నేను చెప్తోంది. భయపడద్దు అని చెప్పడానికి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఉంటే పాతదైన పర్లా 2023లో తీసుకున్న 24లో తీసుకున్న ఏది ఉంటే అది పెట్టేసేయండి. వాళ్ళు ఏమీ పెద్ద వెరిఫై చేయరు. స్కోర్ వచ్చేంత వరకు వెరిఫికేషన్స్ ఏమీ ఉండవండి. క్లియర్. ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డు. చాలా మంది కూడా ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకోలేదు ఇంకా. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్ గా ఆధార్ కార్డు మీద ఉండాలి. స్టూడెంట్వి పేరెంట్ నేమ్స్ ఎలా ఉన్నా పర్లేదు. ఓన్లీ స్టూడెంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మ్యాచ్ అవ్వాలి. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇంకా అప్డేట్ చేయించుకోలేదు. అలాంటి స్టూడెంట్స్ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మీ డేటా కానీ మ్యాచ్ అవ్వకపోతే నేమ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ డస్ నాట్ మ్యాచ్ నేమ్ ఇన్ ఆధార్ అని వచ్చింది. ఇలాంటప్పుడు మీకు భయం వేస్తుంది అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి ఇప్పుడైనా సరే. ఇంకా చాలా రోజులు ఉంది మనకి, మార్చి 8 దాకా టైం ఉంది అప్లికేషన్ ఫిల్లింగ్కి. సో ఇమ్మీడియట్గా ఆధార్ కార్డు అప్డేషన్ కోసం మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డులో అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా స్టూడెంట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే రీసెంట్ ఫోటో ఈ 3 ఇచ్చి అప్డేషన్కి అప్లై చేయండి. ఎప్పుడైతే ఆన్లైన్లో వాళ్ళు ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. కాకపోతే మీకు న్యూ ఆధార్ కార్డు ప్రింట్ రావటం లేట్ అయింది అంతే. ఇష్యూ లేట్ అవుతుంది. దానివల్ల నష్టం లేదు. ఆల్రెడీ ఆన్లైన్లో చేంజ్ చేసేసారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తారో అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. ఇట్లా స్టేట్మెంట్ రాదు మీకు. అర్థమైంది కదా. ఒకవేళ వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక రోజు కాకపోయినా 2-3 డేస్లోనైనా అప్డేట్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. అలాగే మీరు ఆధార్ కార్డును కూడా అడ్రస్ ప్రూఫ్ క్రింద అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసేటప్పుడు మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే మీరు అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మీ చేతిలో ఏ ఆధార్ కార్డు ఉంటే అది అప్లోడ్ చేసేయండి. అయినా సరే ఇప్పుడు అప్డేషన్ అయిన తర్వాత ఒకసారి మరలా వాళ్ళని అడగండి. అంటే ఆన్లైన్లో అప్డేట్ అయిందా లేదా మా డేటా అనేది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఓల్డ్ ఆధార్ కార్డు ఉంటే అది అప్లోడ్ చేసుకోండి. అది యూజ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు న్యూ ఆధార్ కార్డు వస్తుంది వెయిట్ చేయండి అంటే ఒక వారం లేదా 10 డేస్ వెయిట్ చేసి కొత్తది వస్తే దాన్ని యూజ్ చేసుకోండి. అర్థమైంది కదా. సో ఇలా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ గా మీరు క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నేను క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. మీరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాదండి, ఒకవేళ మీలో ఎవరికైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అయితే చాలా మంది కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా అని అంటే మీకు డౌట్ వచ్చిన ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బంది అండి. కేవలము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను ఆన్సర్ ఇవ్వగలను. మీకు డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి అంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.